నాకు భక్తి లేదు, దేవుడంటే నమ్మకము లేదు. నేను వచ్చింది మీకోసం. మిమ్మల్ని ఒకటి అడగాలని వచ్చాను. అడగండి బాబు. నా నుంచి మీరేం తెలుసుకోవాలనుకుంటున్నారు? 4 రోజుల క్రితం మా చారి అంకుల్ ఇక్కడికి వచ్చారు. ఆ తర్వాత ఆయనకి పక్షవాతం వచ్చింది. మాకేదో చెప్పాలని ప్రయత్నించి చెప్పలేకపోతున్నారు. ఆయనకి మీరేం చెప్పారు? అది మీరు తెలుసుకుని ప్రయోజనం లేదు బాబు. ప్రయోజనం ఉందో లేదో నాకు వదిలేయండి. ముందు మీరు చెప్పండి, ఆ ఇంటి ఆడవాళ్ళు ఎందుకు చనిపోతున్నారు? అసలేం జరిగింది? మీ పెద్దవాళ్ళు చెప్పలేదా? మిమ్మల్ని చెప్పమని అడుగుతున్నాను. తెలియాల్సిన సమయానికి మీకు తెలుస్తుంది. వెయిట్ చేసే పేషెన్సీ నాకు లేదు. మీకు తెలిస్తే చెప్పండి, తెలియకపోతే వదిలేయండి. గుళ్ళో ఆ బండరాయి మీరు ఒకటే అనుకుంటాను. విని తట్టుకునే శక్తి మీకుందా బాబు? విన్నాక భరించే గుండె ధైర్యం మీకుందా? ఇది అలివేలు మంగ తయారు ఊపిరిపోసిన గుండె. ఎన్నో కష్టాల్ని తట్టుకుని ధైర్యంగా బతికిన ఆ తల్లి కొడుకుని నేను. అయితే వినండి. కొన్ని సంవత్సరాల క్రితం ఈ గుళ్ళో ఆ శాపానికి మీ అమ్మ కూడా బలైంది. ఇప్పుడు ఆ శాపం దారి మార్చుకున్నాడు. మీ అమ్మ చేసిన బలిదానం కారణంగా శాపం ఆ ఇంటి కోడళ్లను వదిలేసి కూతుళ్లను బలి. ఎప్పుడైతే మీ చెల్లెలు వివాహం చేసుకుంటుందో అప్పుడు ఆమెను శాపం బలి తీసుకుంటుంది. మేం పూజించే దేవుడు ఎందుకను ఇందులో జోక్యం చేసుకోవటం లేదు. ఆమె మరణం కోసం ఎదురు చూడటం తప్ప మీకు మరో దారి లేదు.
అమ్మాయి గారు, చాణక్య సార్ కోపంగా బయలుదేరారు. హబీబాబు దగ్గరికి అనుకుంటాను. ఎందుకు చారుకేశా? ఇందాక మీ పిన్ని గారు వచ్చి హబీబాబు గురించి లేనిపోయినవి చెప్పారు. చాణక్య సార్కి కోపం వచ్చింది. ఇద్దరు గొడవ పడతారేమో దివ్య, నువ్వెళ్ళు. మరి నువ్వు? నాకేం కాదు. చారుకేశా, నువ్వు కూడా వెళ్ళు. అన్నయ్య ఆయన గొడవ పడకుండా చూడు. త్వరగా రండి అమ్మాయి గారు. సిస్టర్, మేము వచ్చేంత వరకు తనని జాగ్రత్తగా చూసుకోండి. అలాగే మేడం. పదండి అమ్మాయి గారు. పద. ప్లాన్ వర్కౌట్ అయింది నాగభూషణం. చాణక్య దగ్గర నేను అంటించిన చిన్న అగ్గిపుల్ల అభి దగ్గర అగ్ని పర్వతంలా బద్దలవుతుంది. అదేంటి మేడం, చాణక్య దివ్యలకు పెళ్లి చేయాలని వచ్చి అభి చాణక్యాలకే గొడవ పెట్టారు. ఇంతకా పెళ్లి ఎలా అవుతుంది? అవుతుంది నాగభూషణం. చదరంగంలో ఏ పావుని కదిపితే ఏ పావుకి చెక్కు పెట్టొచ్చో తెలిసి ఉండాలి. ఇప్పుడు నేను అదే చేస్తున్నాను. మేడం, మీరు చేసింది నాకేమీ అర్థం కావడం లేదు. దట్ ఈస్ నిత్య శ్రీనివాస్. నా స్ట్రాటజీ నాకు తప్ప ఎవ్వరికీ అర్థం కాదు. ఎత్తు వేసి చిత్తు చేయటం నా స్పెషాలిటీ. ఏం జరుగుతుందో వెయిట్ అండ్ సీ. ఏంటో బావా బామ్మర్దల మధ్య గొడవ పెడితే పెళ్ళెలా అవుతుంది? ఏందిదే, ఇంత భయంకరమైన నిశ్శబ్దం నేనెప్పుడు చూడలేదే. అబ్బో,
ఏదైనా చెప్పిస్తామంటే సమయానికి చంద్రిక కూడా పక్కన లేకుండా పోయింది. దీని అమ్మ జీవితం ఎవరికి చెప్పకపోతే కడుపు ఉబ్బిపోయి బకెట్ తన్నేలా ఉన్నాను. ఎవరికి చెప్పాలి? నిత్యకి చెప్తే ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు ఉంటుంది, నా కడుపు నొప్పి తగ్గించుకున్నట్టు ఉంటుంది. వాళ్ళు కొట్టుకోవడం వల్ల మనకేంటి లాభం మేడం? లాభం లేకుండా నేనే పని మొదలు పెట్టను నాగభూషణం. అంటే అభి చాణక్యులు కొట్టుకుంటే అభి శశిలకు పెళ్ళెలా అవుతుంది? మనకు కావాల్సింది అభి శశిల పెళ్లి కాదు, చాణుక్య దివ్యల పెళ్లి. ఆ పెళ్ళే జరగనప్పుడు ఈ పెళ్ళెలా జరుగుతుంది మేడం? జరుగుతుంది, అది కూడా ఈ రోజే జరుగుతుంది. ఏమంటున్నారు మేడం? ఈ రోజు చాణక్య దివ్యాల పెళ్లి జరుగుతుందా? అదెలా సాధ్యం? ఆ రోజు జ్యోతిష్యుడు ఏం చెప్పాడు? ఆమె తప్పకుండా వివాహం చేసుకునేలా చెయ్యాలి. ఆమె ఏ రోజైతే పుట్టిందో ఆ తర్వాతి రోజే ఆమె వివాహ గడియలున్నాయి. వాటిని ఉపయోగించుకుంటే ఆమెకు మరణం, మీకు జీవితం. గుర్తొచ్చిందా నాగభూషణం? దివ్యకి పుట్టినరోజు తర్వాతి రోజే దాని చావుకి ముహూర్తం ఫిక్స్ అయింది. ఆ పెళ్లి గడియలే తనకి మృత్యు గడియలుగా మారబోతున్నాయి. కాబట్టి ఈ రోజే దాని పెళ్లి జరగాలి. అందుకే ఇలా సెట్ చేశాను. కానీ మేడం, అభి చాణక్యులు శశి కోసం గొడవ పడుతున్నారు. అలాంటప్పుడు శశి పెళ్లి కాదని దివ్య పెళ్లి ఎలా అవుతుంది? అంటే అది అసలు సంబంధం లేని విషయం కదా అని. సంబంధం ఉంది నాగభూషణం. పంచభూతాలకి ఆ ఇంటికి ఎప్పటినుంచో తగు ఉంది. ఆ పంచభూతాలే పగబట్టి దివ్య మెడలో చాణక్య చేత తాళి కట్టిస్తాయి. శాపానికి దివ్యను అప్పజెప్తాయి. అదేలాగో కాసేపట్లో నీకే తెలుస్తుంది. వెయిట్ అండ్ సీ. తేలిపోవాలి ఈరోజు. చంపేస్తా. ఈరోజు అయిపోతా. ఆపండి, 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 ఇక చాలు. పిచ్చా మీకు? ఎందుకు కొట్టుకుంటున్నారు? పిచ్చి పట్టింది నాకు కాదు, మీ అన్నయ్యకి. వాడికి పిచ్చెక్కింది. ఇంటికొచ్చి గొడవ చేసింది ఎవర్రా? నువ్వా నేనా? నేను ఇంటికి ఎందుకు వచ్చానురా? నీ వల్ల కాదు. అక్కడ నా చెల్లెల్ని చావులోకి నెట్టేసి ఇక్కడ హాయిగా ఉన్నాం. అది చచ్చినా పర్వాలేదని ప్రశాంతంగా ఉన్నాం. మా అన్నయ్య అలాంటి వాడు కాదు. అనవసరంగా నిందలు వేయకు. వీడి గురించి నీకేం తెలుసు? కారణం లేకుండా కన్న తల్లిని, సొంత చెల్లిని వదిలేసి 12 ఏళ్లు పరారీలో ఉన్నాడు. మాటలు జాగ్రత్తగా రాణి చాణక్య. తను మా అన్నయ్య. మా అమ్మ పెంపకంలో పెరిగినవాడు. మంచివాడు. తొక్కలో మంచివాడు. క్రిమినల్ వీడు. క్రిమినల్ వీడు. క్రిమినల్ వీడు. క్రిమినల్ వీడు.
కలకత్తాలో వీడికి తెలియని పోలీసు లేడు, వీడు వెళ్ళని జైలు లేదు, అక్కడ నేర జీవితం గడిపాడు వీడు. అబే, ఏంట్రా వెళ్తావా ఇక్కడ చేస్తావా? నా చెల్లి పెళ్లి చేద్దామని వచ్చాను, నువ్వు వినలేదు. ఇప్పుడు నీ చెల్లి పెళ్లి చూడు. శభాష్ రా చాణక్య. చెప్పాను కదా నాగభూషణం, ఈ రోజు దివ్యకి చాణక్యకి పెళ్లి జరుగుతుందని జరిగింది. ఏందమ్మా, వాళ్ళకు పెళ్లి జరుగుతుందని నీకు ముందే తెలుసా? ఇప్పుడు ఆ ఇంటి జాతకం నా అరచేతుల్లో ఉందంకుల్. అక్కడ ఏం జరుగుతుందో అన్నీ నాకు ముందే తెలుసు. ఎలా తెలుసమ్మా? ఎలా, ఎందుకు అని అడక్కండి. ఇకపై అక్కడ జరిగేది ప్రతిదీ నేను డిసైడ్ చేస్తాను. నా కల నెరవేర్చుకుంటాను. ఆ ఇంట్లో నెక్స్ట్ ఏం జరగబోతుందో కూస్తదేనా చెబుతావా? అది నేను చెప్పడం కాదు, ఆ చాణుక్యే చెబుతాడు. అబ్బా, అతనేం చెబుతాడు ముందే నీకు తెలుసు కదమ్మా. నేను చెబుతుంటే వినడం వేరు, వాడు చెబుతుంటే వినడం వేరు. వెళ్ళండి అంకుల్. ఎలా వచ్చారో అలాగే పరిగెత్తుకుంటూ వెళ్ళండి. గో. మేడం, మొత్తానికి అనుకున్న పని నెరవేర్చుకున్నారు, మీ ఆయుష్ని కాపాడుకున్నారు. దివ్యకి పెళ్ళయింది కాబట్టి మీరు సేఫ్. దివ్యకు శాపం, మీకు జీవితం. అవును మేడం, ఇప్పుడు అభి ఏం చేస్తాడు?
ఏంటి నానమ్మ ఇది? విధి దివ్య, ఆ రోజు కూడా ఇంతే. మీ అమ్మ మీ నాన్నతో ఇష్టపడి తాళి కట్టించుకుంది అనుకున్నాం. నిత్య కోసం పెళ్లి చేసుకుందని తర్వాత తెలిసింది. కొన్నాళ్లకి మీ అమ్మ మీ నాన్నని ప్రేమించింది. ఇద్దరు సంతోషంగా ఉన్నారు. వారి ప్రేమకి ప్రతిరూపాలే నువ్వు అభి. ఆ తల్లి తాళ్లే నీ మెళ్ళో పడింది. ఇది అదృష్టమో దురదృష్టమో నాకు తెలీదు, కానీ జేజీ చెప్పింది విను. ఇంతకు మించి నీకు వేరే దారి లేదు. కల్పన, కల్పన, ఏర్పాట్లన్నీ చేశావా? అన్ని ఏర్పాట్లు చేశాను బామ్మగారు. ఏంటే ఏర్పాట్లన్నీ నువ్వు చేసావా చెల్లెమ్మా? ఉదయాన్నే 5:30కు నిద్ర లేపి అన్నయ్య అంటూ అన్ని పనులు నాతో చేయించావు. చేతులు నొప్పి పుడుతున్నాయి. చంద్రిక లేని సమయం చూసి నన్ను చంటి పిల్లాన్ని చేసి చెడుగుడు 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 అనుకుంటున్నారా? ముత్తైదువులకి పంతులు గారికి కబురు పెట్టావా? అందరికీ రాత్రి చెప్పాను. అందరూ వచ్చేస్తారు. ఊరందరికి విషయం ఎందుకు చెప్పారు? నాకు మాత్రం చెప్పలేదా? నిన్నేమో కృష్ణార్జున యుద్ధం జరిగిందే. ఈ రోజు ఏం జరగబోతుందో ఏందో. యాడికి పొలోని పోతుండ్రు? ఇంకెక్కడికి? ఈ ఇంట్లోకే. ఎందుకో మీకు తెలీదా? తెలిస్తే ఎందుకు అడుగుతాను? అన్నయ్య గారు మనల్ని కావాలని ఆట పట్టిస్తున్నారు. అమ్మ వేదవ జీవితం. ఒక్కరు కూడా బావా అని అనలేదో. అది సరేగానే ఈ ఇంట్లో ఏం జరగబోతుందబ్బా? పూజకు కావలసిన సామాగ్రి అంతా తెప్పించావా? అంతా సిద్ధంగా ఉంది బామ్మగారు. అదిగో ముత్తైదులు కూడా వచ్చేశారు. నమస్కారం. నమస్కారం అండి. రండి. కల్పన, ఇక ఆలస్యం చేయకుండా వెళ్లి దివ్యం రెడీ చేయి. నేనా? నువ్వే. త్వరగా వెళ్ళు. మీరు కూడా వెళ్ళండమ్మా. అలాగే అమ్మా. రండి. తర్వాత జరగబోయే మీ అన్నయ్య పెళ్లి గురించైనా ఆలోచిస్తానేమో గాని జరిగిపోయిన నీ పెళ్లి గురించి ఇక ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇది అదృష్టమో దురదృష్టమో నాకు తెలీదు, కానీ జేజీ చెప్పింది విను. ఇంతకు మించి నీకు వేరే దారి లేదు.
ఏంటమ్మా చీకట్లో ఉన్నావు? ఉంటాయి, కాదన్నను. అలాగే ఈ వంశాన్ని కాపు కాస్తున్న ఆ పెద్దావిడకి కూడా ఒక వ్యక్తిత్వం, గౌరవం ఉన్నాయి. వాటిని నువ్వు కాదనకూడదు. తెలిసే బాధను భరించమంటారా? భరించు. ఇంతకంటే ఎక్కువ నొప్పి మీ అమ్మా నాన్న భరించారు. కానీ ఏ రోజు జేజీకి ఎదురు చెప్పలేదమ్మా. తప్పదమ్మా దివ్య. జరిగిందాన్ని మర్చిపోలేవు, జరుగుతున్నది ఆపలేవు. జరగబోయేదాన్ని అనుసరించు. పద వెళ్దాం. రామ్మా రా. ఇదిగో క్యాటరింగ్ అబ్బాయి, భోజనాలు ఎన్నింటికి వస్తాయి? నీకంతా మంచి జరుగుతుందమ్మా. కల్పన, తీసుకువెళ్ళు. రండి. ప్రసాదు, కారుతీ, మనం ఆ ఇంటికి వెళ్ళాలి. ఆగు జేజీ. దివ్యని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? మీరెక్కడికి వెళ్తున్నారు? ఇంటికి తోరణాలు ఎందుకు కట్టారు? ముత్తైదువులు ఎందుకు వచ్చారు? అమ్మయ్య, నువ్వైనా అడిగావురా సామ్య. ఇప్పుడు విషయం ఏందో తెలుస్తుందా? సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్నాం. దివ్యకి నలుగు పెట్టి మంగళస్నానం చేయించడానికి మీ నాన్నమ్మ ముత్తైదువులు దివ్యను తీసుకువెళ్లారు. నేను ప్రసాదు వెళ్లి చాణక్యని వ్రతానికి పిలుచుకుని వస్తాం. ఏదా విషయమో? అయితే ఈ రోజు కూడా కురుక్షేత్రమే జరుగుతుందన్నమాట. పద ప్రసాదు. ఆగు జేజీ, నీకేమన్నా మతిపోయిందా? జరిగింది పెళ్లే కాదని నేనంటుంటే నువ్వు మాత్రం అది దంటావేంటి? నేను ఒప్పుకోను జేజీ. పెద్దవారని చెప్పి మీ ఇష్టానుసారం చేయకండి. పిల్లల మనోభావాలను కూడా గౌరవించండి. ఇదంతా వద్దు, వదిలేయండి. ఏంట్రా వదిలేసేది? పిచ్చి పట్టింది నాకు కాదు, నీకు. ఇన్నాళ్ళు నువ్వెప్పుడొస్తావా అని ఎదురు చూశాను. ఇప్పుడు ఎందుకు వచ్చావా అని బాధపడుతున్నాను. జేజీ, అవునరా, పసి వయసులో అమ్మని చెల్లిని వదిలేసి పారిపోయావు. బాధ్యత లేకుండా తిరిగావు. ఇప్పుడొచ్చి జరిగిన మంచికి అడ్డుపడుతున్నావు. జరిగింది మంచి కాదు జేజీ. మీకెలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. మీకు తెలియట్లేదు. నా మాట వినండి. ఎవరి మాట ఎవరు వినాలరా? 4 తరాలు చూసిందాన్ని, మీకోసమే ప్రాణాలు నిలుపుకున్నదాన్ని. నాకు తెలీదా? నాకంటే ఎక్కువ నీకే తెలుసా? నేను చూడని జీవితమా? ఇన్నాళ్ళు మీరు చూసింది వేరు జేజీ, ఇప్పుడు జరగబోయేది వేరు. చెప్తే మీరు తట్టుకోలేరు. తట్టుకున్నాన్రా. ఎన్నో బాధలు, కష్టాలు ఓర్చుకున్నాను. మీ అమ్మా నాన్న బ్రతికుంటే ఏనాడో ఆగిపోవలసిన ఊపిరి ఇది. ఇంకా ఎందుకు బతుకున్నానో తెలుసా? మీరు అనాథలు కాకూడదని, మిమ్మల్ని ఓ ఇంటి వాళ్ళని చేసి నా బాధ్యత నేను నెరవేర్చుకుని వెళ్లిపోవాలనుకున్నాను. అదృష్టమో దురదృష్టమో దైవికంగా దివ్య పెళ్లి జరిగిపోయింది. దాన్ని మనం అంగీకరించి మిగతా తంతు జరిపించాలి. మీ అమ్మా నాన్న లేరు కాబట్టి అన్నయ్యగా నువ్వే అన్నీ దివ్యకు జరిపించాలి. నీ బావ కాళ్లు కడగాలి. నీ చెల్లెల్ని కాపురానికి పంపించాలి. వాళ్ళని సంతోషంగా చూసుకోవాలి. లేదు జేజీ, ఇది నా వల్ల కాదు. జరిగేది సంతోషం కాదు. తర్వాత మీరే బాధపడతారు. కావాలంటే మీ కాళ్ళు పట్టుకుంటాను జేజీ.
బయలుదేరదామా నాగభూషణం? ఎక్కడికి మేడం? ఆ ఇంట్లో సత్యనారాయణ వ్రతం జరుగుతుంది కదా, వెళ్ళి కొత్త దంపతుల తలపై అక్షింతలు వేసి ఆశీర్వదించి వద్దాం. పిలవని పేరంటానికి వెళ్ళడం ఎందుకు మేడం? మీరు అనుకున్నట్టు పెళ్లి జరిగిపోయింది కదా, ఇంకక్కడికి వెళ్ళి యాక్ట్ చేయవలసిన అవసరం ఉందా? నటించడానికి కాదు నాగభూషణం, అక్కడ జరిగే జగన్నాటకాన్ని చూడ్డానికి వెళ్ళాలి. ఇందాక అన్నావు కదా, పెళ్ళవగానే దివ్య చచ్చిపోతుందా అని. ఏమో, ఈ రోజే అది చావచ్చేమో. దాని చావుని నేను కళ్ళారా చూడాలి కదా. దివ్య ఎలా చనిపోతుంది మేడం? ఎలాగైనా చావచ్చు. వ్రతం చేసేటప్పుడు దీపపు కుంది మీద పడి ఒళ్ళు కాలి చావచ్చు. రికార్డ్ కానీ ఆఖర్లో చనిపోయిన ఆ ఇంటి కోడలు, అదే మీ అక్క మంగతాయారు గారు, తనకు తానుగా దేవుడికి ప్రాణాలు అర్పించారు కదా మేడం. అందరూ ప్రాణాలు ఆ దేవుడు తీసుకుంటుంటే తానే స్వయంగా దేవుడికి ప్రాణాలు ఇచ్చారు కదా. పూర్వకాలంలో భర్త చనిపోతే భర్తతో పాటు సతీ సహగమనం చేసినట్టు గొప్పగా ప్రాణత్యాగం చేశారు కదా మేడం. ఏది ఏమైనా మీ అక్కగారు చాలా గ్రేట్ మేడం. చావుకు భయపడకుండా సహనంతో పోరాడారు. చేతులెత్తే మొక్కాలి మేడం. ఆహా మేడం, మేడం వదలండి మేడం, వదలండి మేడం, ప్లీజ్ మేడం, వదలండి మేడం, నేను చచ్చిపోతాను మేడం, వదలండి మేడం. దాన్ని నా ముందు పొగిడితే చంపేస్తాను నాగభూషణం. అది నాకంటే గ్రేట్ కాదు. నేనే గ్రేట్, నేనే గ్రేట్, నేనే గ్రేట్. అర్థమైందా? అర్థమైంది మేడం, ప్లీజ్ మేడం, వదలండి మేడం. అది శాపంతో పోరాడింది, చచ్చిపోయింది. కానీ నేను ఇంకా బతికే ఉన్నాను. నాకు రావాల్సిన చావుని దాని కూతురికి మళ్లించి మరీ బ్రతికాను. దట్స్ వై ఐ యామ్ గ్రేట్. అండర్స్టాండ్? ఎస్ మేడం, ఎస్, యూఆర్ రియల్లీ గ్రేట్. మీరే గ్రేట్ మేడం. ఇంకెప్పుడు నా ముందు దాన్ని పొగడకు. దాన్నే కాదు, నన్ను తప్ప వేరే ఎవ్వరిని పొగిడినా నాకు నచ్చదు. అలాగే మేడం, అలాగే. పద వెళ్దాం, జరగబోయే నాశనాన్ని చూద్దాం. ఓకే మేడం. హలో, వాట్ మేడం? కార్ ఆపండి మేడం. ఏమైంది నాగభూషణం? ముందు మీరు కార్ ఆపండి మేడం, ప్లీజ్. ఎప్పుడు జరిగింది? ఎలా సాధ్యం? నేను మేడం గారితోనే ఉన్నాను. అక్కడికే బయలుదేరాం. పక్కానా? ఏంటి నాగభూషణం? మేడం అది ఛాన్సే లేదు. ఎందుకు లేదు? నువ్వు చెప్పిందే కదా జరుగుతుంది. అలా జరగకూడదు నాగభూషణం. మనం ఊహి ఎంత అడుగుతావు? 150 అయితే చాలమ్మా. 150యా? ఎక్కువ అడిగేశానా? 150కి ఏమొస్తుందన్నయ్య? ఓ 500 అడుగు. అనవసరంగా 150 అడిగాను.
చెల్లెమే మనసు బంగారం. చెల్లెమ్మా, ఆ సూట్ కేసు నేను తీసుకొస్తానమ్మా. చెల్లెమ్మా, ఆగు, ఎక్కడికి వస్తున్నావు? తరతరాలుగా యుగ యుగాలుగా ఇదే డైలాగ్ అమ్మా. అడుగుతుంది నిన్నే, ఎక్కడికి వస్తున్నావు? నా భర్త ఇంటికి. ఎవడు నీ భర్త? ఈ తాళి కట్టినవాడు. అది తాళి కాదు, నేను నీ భర్తని కాదు. కోపంలో జరిగిందని పెళ్ళనరు. నీ చెల్లిని పెళ్లి చేసుకుంటున్నానని మా అన్నయ్యతో చెప్పి నాకు తాళి కట్టారుగా. ఇప్పుడు అది పెళ్లి కాదంటారా? నేనేం నీపైన ఇష్టంతోనో మోజుతోనో తాళి కట్టలేదు. ఎలా కట్టినా తాళి తాళే, పెళ్లి పెళ్లే. నేను మా వాళ్లతో చెప్పి కాపురానికి వచ్చాను. నువ్వు వచ్చావని ఎవ్వరు నీకు హారతి ఇచ్చి లోపలికి తీసుకెళ్లరు. హారతి ఇవ్వకుండా నేను లోపలికి రాను. అయితే ఎలా వచ్చావో అలాగే వెళ్ళిపో. ఈ ఇంట్లో నీకు స్థానం లేదు. అలా అన్న కన్నయ్య, వదిన ఇంట్లోకి పిలువు. నీకు తెలిసేసి తన ఇంట్లోకి రానిస్తే ఈ పెళ్లి నేను ఒప్పుకున్నట్టే. అది కాదన్నయ్య. ఇంకేం మాట్లాడుకో. ఇదేదో తేలే సమస్యలా లేదే. బావగారు, నా ఆటో డబ్బులు 500 ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతా. ఎవరా నీకు బావగారు? నేనెందుకు ఇవ్వాలి నీకు డబ్బులు? చెల్లెమ్మా. అన్నయ్య, నీకొక్కడే కదా అన్న, వీడెక్కడి నుంచి వచ్చాడు? ఆటో ఇచ్చిన అన్నయ్య. ఆటోలో వచ్చిన చెల్లెమ్మ. ఆపుతారా మీ ఆటో పంచులు? సింగిల్ రూపీ కూడా ఇవ్వను. మీరే ఇస్తారని చెల్లెమ్మ చెప్పింది. నేను డబ్బులు ఇస్తే తను నా భార్యను ఒప్పుకున్నట్టే. నేను తన భార్యనని ఒప్పుకొని ఆయనే డబ్బులు ఇస్తారు. అది జరగని పని. మీరే ఇస్తారు, చూడండి. ఇది తెగే వ్యవహారంలో లేదే. గొడవలు ఎందుకమ్మా, ఈసారికి నువ్వే డబ్బులు ఇచ్చామ్మా. అన్నయ్య, బావగారిపై నీకు ఆ మాత్రం నమ్మకం లేదా? పోన్లేమ్మా, చెల్లెల్ని కాపురం తీసుకొచ్చాను అనుకుంటాను. వెళ్ళొస్తానమ్మా. బావగారు వెళ్ళొస్తా. అన్నయ్య, నన్ను కాపురానికి తీసుకొచ్చావు. ఆయనేమో నన్ను ఇంట్లోకి రానివ్వను అంటున్నారు. నువ్వేమో వెళ్ళిపోతావా? నన్నేం చేయమంటావమ్మా? బావగారిని కన్విన్స్ చెయ్యి. నేనా? మరి చెల్లెమ్మ అన్నావు. నువ్వు అన్నయ్య అన్నావు. ఎక్స్క్యూజ్ మీ, ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఈ ఏదో న్యూసెన్స్ భరించలేకపోతున్నాను. విన్నావా అన్నయ్య? మనది న్యూసెన్స్ అంట. మనం గోలు చేస్తున్నావంట. బావగారు, ఈ గొడవ అంతా ఎందుకు గానీ చెల్లెమ్మని ఇంట్లోకి తీసుకెళ్ళండి. నాకు డబ్బులే వద్దు. రైట్, ఇంకొకసారి బావగారు అన్నావంటే మొహం పగిలిపోతుంది. అంటే మీ బావగారికి కాస్త కోపం ఎక్కువ అన్నయ్య. కన్విన్స్ చేస్తే కూల్ అయిపోతారు. ఏంటి కూల్ అయ్యేది? మర్యాదగా వెళ్తావా లేక మెడబెట్టి గంటమంటావా? అన్నయ్య, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వదిని గంటేస్తావా? శశి, ఇది మా పర్సనల్ విషయం. ఇందులో నువ్వు ఇంటర్ఫీర్ అవ్వకు. థ్యాంక్స్ శ్రీవారు. శ్రీవారేంటి? మీరు నేను పర్సనల్ అని మీరే ఒప్పుకున్నారు. నేను ఆ ఉద్దేశంతో అనలేదు. మరి ఏ ఉద్దేశంతో అన్నారు? నీకు ఆన్సర్ చెప్పాల్సిన అవసరం నాకు లేదు. మీరు కట్టిన తాళికి సమాధానం చెప్పాలి. నన్ను మీ భార్య అని ఒప్పుకోవాలి. గౌరవంగా లోపలికి తీసుకువెళ్ళాలి. ఎత్తుకొని తీసుకెళ్తాన్రా. ఎత్తుకొని తీసుకువెళ్ళాలి. ఎత్తి అవతల పాడేస్తాను. నేనంటే జోక్గా ఉందా? నాతో పెట్టుకోకు. సింగమనేని చాణక్య సౌర ప్రతాప్ ఇక్కడ. నేను కూడా సింగమనేని దివ్య చాణక్య ఇక్కడ. నిన్నటి వరకు సూర్యదేవర వారి ఆడపడుచుని, ఈ రోజు నుంచి సింగమనేని వారి కోడల్ని అని నువ్వనుకుంటే సరిపోదు. మీతో కూడా అనిపిస్తాను. మీరే నన్ను ఇంట్లోకి తీసుకువెళ్లేలా చేస్తాను. అది నీ తరం కాదు. అలా జరగకపోతే నా ఆటో అన్నయ్య మీద ఒట్టు. అన్నయ్య అన్నావు, చెల్లెమ్మ అన్నావు. నాతోనే ఛాలెంజ్ చేస్తున్నావా? ఇంటి ముందు మౌన పోరాటం చేస్తాను. నీ ఇష్టం వచ్చింది చేసుకో. రాసేసి ప్రెసిడెంట్ కి సమస్యకి సంబంధం ఏంటా? ఇందాక వీళ్ళు సీఎంలు పిఎంల గురించి మాట్లాడితే నోరు బెదపలేదు. ఇప్పుడేమంటున్నా అడుగుతున్నావా? ప్లీజ్ అర్థం చేసుకోండి. ట్రాఫిక్ కంట్రోల్ చేయడం మా వల్ల కావడం లేదు. ఎక్స్ట్రా ఫోర్స్ తెప్పించాల్సి వస్తుంది. సార్, ఎక్స్ట్రా ఫోర్స్ వస్తున్నారండి సార్.
సిటీలో ఉన్న పోలీసులందరినీ సిఆర్పిఎఫ్ పోలీసుల్ని మిలిటరీని దింపేస్తారేమో సార్. ఓవర్ చేకు చారుకేసా. ఇంతమంది వచ్చారు, వాళ్ళు రారని గ్యారంటీ ఏమిటి సార్? వాళ్ళని కూడా పిలవాలని ప్లాన్ చేశారా ఏంటి? మహిళా సంఘం వర్ధిల్లాలి! మహిళా సంఘం వర్ధిల్లాలి! ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి సార్. ఆవిడకి న్యాయం జరిగే వరకు మేము పోరాడుతూనే ఉంటాం. దివ్యకి న్యాయం జరగాలి. దివ్యకి న్యాయం జరగాలి. అప్పటి వరకు కెంచి కదలేదే లేదు. దివ్యకి న్యాయం జరగాలి. దివ్యకి న్యాయం జరగాలి. సార్ చూస్తుంటే పరిస్థితి అదుపు తప్పుతున్నట్టుంది సార్. ఐ డోంట్ కేర్ సార్. ఇక మీకు అసలు విషయం చెప్పాలి సార్. మీరు ఇష్టపడి అమ్మాయి గారి మెడలో తాళి కట్టలేదు, బలవంతంగా పెళ్లి చేసుకున్నారు. కాపురానికి వస్తే కాదు అంటున్నారు. ఇది చాలా పెద్ద క్రైమ్. ఈ విషయం గనక బయటి వాళ్ళకి తెలిస్తే మిమ్మల్ని అరెస్ట్ చేయడం ఖాయం. అరెస్ట్ సంగతి అటు ఉంచండి సార్. అసలు ఆ లేడీస్ కి ఈ విషయం తెలిస్తే చారుకేసా అసలు ఆ లేడీస్ కి ఈ విషయం తెలిస్తే వాళ్ళ ఆయుధాలతో మీపై యుద్ధానికి వస్తారు. ఆయుధాలా? అవే ఆయుధాలా? వాళ్ళ ఆయుధాలు అవే సార్. వాళ్ళు మీద పడ్డారంటే ఒంట్లో ఊపిరి ఉండదు, ఎముకలు కూడా పిండి చేసి వెళ్తారు. కొంపతీసి ఆ ప్లాన్ చేయలేదు కదా? ప్రతిదానికి నన్ను అనుమానిస్తారేమిటి సార్ మీరు? ప్లీజ్ అన్నయ్య, ఆ లేడీస్ కనుక ఇంట్లోకి వస్తే సాటి లేడీ అని నన్ను వదిలేస్తారు, నిన్ను చంపేస్తారు అన్నయ్య. చాణక్య ఓకే, ఈ గోల్ ఆపని తనతో చెప్పండి. ఓకే సార్. చాణక్య 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 డౌన్ డౌన్. దివ్యకి న్యాయం జరగాలి. దివ్యకి న్యాయం జరగాలి. ఆపండి. చూసావా అన్నయ్య, అది వదిన పవర్ అంటే. క్షణం కోపం వచ్చింది, కట్టేశాను. కోపం వస్తే కంట్రోల్ చేసుకోవాలి, లేదా ఆర్గ్యుమెంట్ కంటిన్యూ చేయాలి, అవతల మనిషిని కన్విన్స్ చేయాలి. అంతేగాని
ఒక ఆడపిల్ల మెడలో తాళి కట్టేస్తారా? అలా ఎలా పెళ్లి చేసుకుంటారు? నీ అన్నయ్యకి టిట్ ఫర్ టాట్ చేయాలనుకున్నాను, చేశాను. తనను ప్రేమించిన నా చెల్లెలు తనని పెళ్లి చేసుకోలేక నా కళ్ళ ముందే కుమిలిపోతూ ఉంటే నేను ఎంత బాధపడతానో. పెళ్ళై కూడా చెల్లెలు పుట్టింట్లో ఉండిపోతే వాడు అంతే బాధపడతాడని చేశాను. గొడవ మీకు మా అన్నయ్యకు మధ్యలో నేనేం చేశాను? నాకు నీపై కోపము లేదు, ప్రేమ లేదు. కానీ పెళ్ళైతే చేసేసుకున్నారు. లైఫ్ లో పరాయి ఆడదాని వంక కన్నెత్తైనా చూడని చాణక్య, ప్రేమ పెళ్లి తన జీవితంలో లేవు అని చెప్పే చాణక్య క్షణాల్లో పెళ్లి చేసేసుకున్నాడు. ఇది పెళ్లి కాదు. ఇంకేంటి మరి? ప్రతీకారం. ఎవరి మీద? మీ అన్నయ్య మీద. నాకు తాళి కట్టేస్తే మా అన్నయ్యని గెలిచేశాననుకున్నారా? ఆఫ్ కోర్స్ గెలిచాను. తను చేసిన తప్పుని నీ గుండెల మీద తాళిలా కనిపిస్తుంటే వాడు జీవితాంతం కుమిలి కుమిలి ఏడుస్తాడు. ఎందుకురా తప్పు చేశాను అని గుండెలు బాదుకుంటాడు. నా వంక కన్నెత్తి చూడ్డానికి కూడా భయపడతాడు. ఈ చాణక్య పేరుని జన్మ జన్మలకి గుర్తుపెట్టుకుంటాడు. చాలా ఆశలున్నాయి మీకు, కానీ అవేవి నెరవేరవు. నీ మెళ్ళో తాళి కట్టేశాను కదా, వాడికి ఏడుపు స్టార్ట్ అయింది కదా. ఎవరు చెప్పారు? రక్తపు చుక్క చిందకుండా యుద్ధం గెలిచేసి అవతల వాడికి కన్నీటి చుక్కలు చూపించానని గర్వపడుతున్నట్టున్నారు. మీకు ఆ గర్వభంగం చేయడానికే నేనొచ్చాను. నువ్వేం చేయగలవు? మీ కళ నెరవేరకుండా చేస్తాను. ఏం ఆశించి నా మెళ్ళో తాళి కట్టారో అది జరగకుండా చేస్తాను. మీ భ్రమలన్నీ పటాపంచలు చేస్తాను. ఈ చాణక్యతోనే శపథమా? ఎస్, ఛాలెంజ్ చేస్తున్నాను. నేనుండగా మా అన్నయ్య కంట్లో చిన్న కన్నీటి బొట్టును కూడా మీరు చూడలేరు. నా కుటుంబ సభ్యులని ఎవ్వరిని మీరు బాధ పెట్టలేరు. మీరు కోరుకున్నది ఏది జరగదు. జరిపిస్తాను. మీ అన్నయ్యని ఏడిపిస్తాను. ఎలా ఏడిపిస్తారు? అలా జరగకూడదనే కదా నేను ఇక్కడికొచ్చాను. అక్కడ నేను ఏడుస్తూ కూర్చున్నప్పుడే కదా మా వాళ్ళు బాధపడతారు. నవ్వుతూ సూట్ కేసు పట్టుకుని వచ్చేసాను కదా. వస్తే నన్ను గెలిచేసినట్ట? మా అన్నయ్య మీద పగ తీర్చుకోవడానికి ఈ తాళిని ఆయుధంగా వాడారు. ఇప్పుడు ఇదే తాళితో మీపై నేను ప్రతీకారం తీర్చుకుంటాను. మీరు సాధించాలనుకున్నది నేను సాధిస్తాను. అసలు ఎందుకురా ఈ పిల్ల మెళ్ళో తాళి కట్టి తప్పు చేశాను అని మీరు పశ్చాత్తాప పడేలా చేస్తాను. నీకు కూడా చాలా ఆశలున్నాయే. నేనెవరో తెలుసా? చాణక్య, సక్సెస్ కి కేర్ ఆఫ్ అడ్రస్. అయ్యయ్యో, మీ గురించి నాకు తెలియకపోవడం ఏంటి? బాగా తెలుసు. అవును, ప్రతిసారి నేనెవరో తెలుసా అని ఎదుటి వాళ్ళని అడుగుతారు. ఎప్పుడైనా ఎదుటి వాళ్ళ గురించి తెలుసుకున్నారా? ఈ దివ్య గురించి తెలుసుకున్నారా? ఏంటి, పెళ్ళంటే ఆటలుగా ఉందా మీకు? తాళంటే ఎగతాళిగా ఉందా? మీరేంటో చూపించారు, నేనేంటో కూడా మీకు చూపిస్తాను. ఇక నుంచి మీకుంటది సామి తార్మార్ తక్కడ మారే. వాట్? ఏమన్నావు? అప్ అండ్ డౌన్ అద్దరిపోద్ది అని చెప్తున్నాను. హే, ఏంటా లాంగ్వేజ్? ఏ వినడానికి కష్టంగా ఉందా? శ్రీవారు, మళ్ళీ నన్ను అలా పిలవకో. కోపం వస్తుందా? అదే కావాలి నాకు. కోపం వస్తే నేనేం చేస్తానో నాకే తెలీదు. ఇంకేం చేస్తారు? చెయ్యాల్సిందంతా చేశారు. ఇక చెయ్యాల్సింది నేను.
చేస్తాను. అభిబాబు ఏంటి బాబు, అమ్మాయి గారి గురించి ఆలోచిస్తున్నారా? అవును చారుకేశా, ఈ అమావాస్య నుంచి దివ్యని ఎలాగైనా కాపాడాలి. తప్పకుండా కాపాడుకుందాం బాబు, మీరు దాని గురించి ఎక్కువ ఆలోచించకండి. నా స్థానంలో నువ్వు ఉంటే నీకు తెలిసేది చారుకేశా. అమ్మాయి గారు మీకెంతో నాకు అంతే బాబు. ప్రతి క్షణం నేను కూడా అమ్మాయి గారి గురించి ఆలోచిస్తున్నాను. దివ్య మన దగ్గర ఉంటే ఎలాగోలా కాపాడుకునే వాళ్ళం. చెప్పిన వినకుండా ఇంటికి వెళ్ళింది. కారణం లేకుండా నేను ఆ ఇంటికి వెళ్ళలేను. ఆ ఇంట్లో ఉంటే ఆ అమ్మాయి గారు సేఫ్ గానే ఉంటారు బాబు. చాణక్య సార్ అమ్మాయి గారి మీద ఈగ కూడా వాళ్ళనివ్వరు. వాడేం నా చెల్లెల్ని ప్రేమించి పెళ్లి చేసుకోలేదు చారుకేశా. నా మీద కోపంతో తాలి కట్టాడు. ఈరోజు ఆ ఇంట్లోకి వెళ్ళడానికి దివ్య వాడితో ఎంత పెద్ద ఫైట్ చేసింది. అలాంటి వాడు దివ్యని కాపాడతాడంటే నాకు నమ్మకం లేదు. నేను చాణక్య సార్ దగ్గర పనిచేశాను కదా బాబు. ఆపదలో ఉన్నది శత్రువు అయినా సరే సార్ కాపాడతారు. ఆ నమ్మకం నాకుంది. చేసే ప్రతి కర్మకి సత్యం, అసత్యాలకి విదితం, రహస్యాలకి కన్నిటికున్నది సాక్ష్యం. చిటపట చిటపట తలిమంటే చిర 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 చిటిమంటై భగ 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 భగమని నేను భస్మం చేయును. కాచుకో మంటలో కలిసిపో, మంటలో కలిసిపో. కాలభైరవం కాటిక్షే పాలకం ప్రభుం కైలాసే సకేశయం విభుం రుద్రం త్రికాల రుద్రం త్రిలోక రుద్రం భయంకరం. వీక్షణం విద్యుగ్రహ విస్ఫోటనం సాక్ష్యం విశాల గగనం, సాక్ష్యం విశాల గగనం. సత్యం శత్రుమరణం, సత్యం శత్రుమరణం. సరే, ఈ విషయాలేవి ఇంట్లో చెప్పకు. సరే బాబు, పద. చాణక్య సార్ ఇంకొస్తున్నారు. వీడొచ్చాడండి చారుకేశా. దివ్యకి ఏమైనా అయిందా? మీరు కంగారు పడకండి బాబు, నేను కనుక్కో. దివ్య సేఫా కాదా? చెప్పండి సార్, ప్లీజ్ సార్, త్వరగా చెప్పండి. అది ఇందాక ఇంట్లో ఏమైందంటే
పిలిస్తేనే ఇంటి దాకా వచ్చాడా? ఇంట్లోకి రమ్మని పిలవడానికి? అమ్మో, మళ్ళీ కృష్ణార్జున యుద్ధం జరిగేలా ఉంది. తను ఎందుకు వచ్చాడో మీరే అడిగి కనుక్కోండి. ఇంటికొచ్చిన అతిథిని గౌరవించడం నేర్పలేదా మీరు అతనికి? అంటే బాబు, అవునులే, చిన్న వయసులోనే ఇంటి నుంచి పారిపోయి రౌడీలతో కలిసి పెరిగాడు కదా. సంస్కారం ఎవరు నేర్పిస్తారు? తన గురించి వదిలేయండి బాబు. మీరు మా అతిథి కాదు, ఈ ఇంటి అల్లుడు. పెద్దదాన్ని నేను పిలుస్తున్నాను కదా. రండి రండి సార్. రండి బాబు. పదండి. రండి. బామ్మగారు, అన్నయ్య గారు, ఇంటికి ఎవరొచ్చారో చూడండి. మీరా బాబు? రండి, కూర్చోండి. మీరు రావడం చాలా సంతోషంగా ఉంది. ఈడొస్తే సంతోషం ఎందుకు ఉంటుందే? గొడవ ఉంటుంది గానే. కల్పన, భోజనానికి ఏర్పాట్లు చేయి. బాబుకి ఇష్టమైన వంటలు చేయి. వద్దు బామ్మగారు, నేను భోంచేయడానికి రాలేదు. మరెందుకు వచ్చావు బాబు? ఓ, మా దివ్యమేమైనా అక్కడ గొడవ చేసిందా? కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చావా? మీరుండండి అన్నయ్య గారు. దివ్య అక్కడ చక్కగా ఉంటుంది. బాబు కావాలని వెళ్ళింది, గొడవ ఎందుకు చేస్తుంది? కూర్చో బాబు. పర్వాలేదు, మీకో విషయం చెప్పాలని వచ్చాను. ఏ విషయం బాబు? సత్యనారాయణ వ్రతం చేయాలని మీరు చెప్పారు. రేపు మా ఇంట్లో వ్రతం చేస్తున్నాం. మీ అందరినీ పిలవడానికి వచ్చాను. వ్రతం చేస్తున్నారా? అప్పుడే కాంప్రమైజ్ అయిపోయారన్నమాట. ఎంత మంచి శుభవార్త చెప్పావు బాబు. చాలా సంతోషంగా ఉంది. పెళ్లైన కొత్త దంపతుల వ్రతం చేసుకుంటే ఏ కలతలు ఉండవు బాబు. అన్యోన్యంగా ఉంటారు. అక్కడ ఏ గొడవ లేకపోతే ఇక కథే ఉంటుందా? బోరింగ్ గా ఉంటుంది. వ్రతానికి అందరూ రావాలి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ సకుటుంబ సపరివారంగా రావాలి. తప్పకుండా వస్తాం బాబు, అందరం వస్తాం. అక్కడ ఏ గొడవ లేకపోతే పోవటం ఎందుకో? టైం వేస్ట్. మీ అందరికీ నచ్చిన వంటకాలు చేయిస్తాను. వ్రతానికొచ్చి కడుపు నిండా భోంచేయండి. అయితే తప్పకుండా వ్రతానికి వెళ్లాల్సిందే. దిష్టి పెట్టడానికి చంద్రిక కూడా లేదు కాబట్టి కడుపారా భోంచేయచ్చు. చారుకేశా, మీ ఇంటికి వచ్చి పిలుస్తాను. మీ ఫ్యామిలీ కూడా రావాలి. నాన్నగారి పరిస్థితి మీకు తెలుసు కదా సార్. అమ్మేమో నాన్నని వదిలి రాలేదు. నేను తప్పకుండా వస్తానండి. ప్రసాద్ అంకుల్, గుర్తుపెట్టుకొని రండి. భలేవాడి బాబు. అసలు వ్రతం ఇక్కడే చేద్దామని చెప్పడానికి నేనేగా మీ ఇంటికి వచ్చిందా? మీ ఇంట్లో వ్రతం చేస్తుంటే నేనెందుకు రాను? వెళ్ళొస్తాను. కాఫీ అయినా తాగి వెళ్ళు బాబు. రేపు ఒకేసారి మా ఇంట్లో అందరం భోంచేద్దాం బామ్మగారు. మీ ఇంట్లోకి నువ్వు పిలవలేదు, నా ఇంటికి నేను పిలుస్తున్నాను. తప్పకుండా రమ్మని మరీ మరీ చెప్తున్నాను. చారుకేశా, బాబుని సాగనంపిరా. సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్నారంటే వాళ్ళు కలిసిపోయినట్టే కదా కల్పన? అవును బామ్మగారు. ఈ సమస్య చిక్కుముడవుతుందనుకున్నాం కానీ దేవుడి దయవల్ల వెంటనే తీరిపోయింది. ఇక ఇద్దరూ చిలకా గోరింకల్లా ఉంటారు. ఎంతైనా మంగ కూతురు కదమ్మా, మంగళ సాధించేసిందే. రేపందరం వ్రతానికి వెళ్ళాలి. ఒరే అభి, నువ్వు కూడా రావాలి. అందరూ రావాలని బావే పిలిచాక బావమతి రాకుండా ఎట్టుంటాడో. చారుకేశా బాబు, చెప్పండి బాబు. రేపు మీరు రావాలి, కాదనకూడదు. దివ్య కోసం వస్తాను చారుకేశా. ఈ రకంగా అయినా దివ్యను దగ్గర చూసుకున్నట్టుంటుంది. అవును బాబు, అమావాస్య గండం గడవాలి. రేపు హోమం కూడా నిర్విఘ్నంగా జరగాలి. ఏదో ఒకటి చేసి దివ్యని కాపాడాలి చారుకేశా.
మీరు కంగారు పడకండి బాబు, అంతా మంచి జరుగుతుంది. మనం ఇలా హోమం గురించి అనుకున్నామో లేదు, ఆ ఇంట్లో వ్రతం చేస్తున్నారు. ఇది శుభసూచకం బాబు, అంతా దేవుడి దయ.